హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశా అత్త తెలంగాణ కోడలు. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేశారు ఈరోజు? మా ఇంట్లో అయితే ఈరోజు ఆలూ కర్రీ, ఇంకా పూరి, జీరా రైస్ కూడా చేశాను. మీ ఇంట్లో మీరు ఏం చేశారో కామెంట్ చేయండి. చూడండి, ఆలూ అయితే ఇలా 2 వక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో అయితే ఉడికిస్తున్నాను. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, మెత్తగా ఉడికిపోతాయి. ఎందుకంటే గ్రేవీగా ఉండాలి కాబట్టి చేస్తున్నాను కుక్కర్లో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి కుక్కర్ని అయితే చూసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా పెట్టేటప్పుడు, ఎందుకంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది కాబట్టి ముందే ఒకసారి చూసేస్తున్నాను. స్టవ్ అయితే ఆన్ చేశాను. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా వెరైటీ రెసిపీస్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎండాకాలం కదా, చాలా వేడిగా ఉంది. గ్యాస్ దగ్గర అయితే వంట చేయాలంటే ఏమో చాలా కష్టం అయిపోతుంది అసలు. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? సమ్మర్ తిప్పలు ఎలా ఉంది చూడండి. ఆలు అయితే ఉడికిపోయాయి, 3 విజిల్స్ వచ్చేసాయి. నేనైతే కూల్ వాటర్లో వేసిస్తున్నాను. ఆలుని అలా వేయకుండా అలా ముక్కలుగా కట్ చేసి వేయడం వల్ల త్వరగా ఉడుకుతుంది ఆలు అయితే. చూడండి, పొట్టు అయితే తీసేస్తున్నాను. వేడిగానే ఉంది కానీ అప్పటికే టైం లేట్ అయిపోతుంది, అందుకని తీసేస్తున్నాను. చూడండి, ఆలు మొత్తం అయితే పొట్టు తీసేసాను. పోపులో వేయడానికి ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. కానీ ఇప్పుడు వేడికి ఏ కర్రీలో ఆనియన్ వేసినా కూడా ఈవినింగ్ వరకే, అంటే పప్పు కర్రీలో అలా వేస్తుంటారు కదా, స్మెల్ అయితే వచ్చేస్తుంది. చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఆనియన్స్ అయితే వేయట్లేదు. ఎందుకంటే ఆలు ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది కదా, అదే గ్రేవీ లాగా అవుతుందని. నార్మల్ పోపులో వేయడానికి మాత్రం ఒక ఉల్లిపాయ తీసుకొని, అలాగే 2 పచ్చిమిర్చిని కూడా తీసేసుకొని కట్ చేశాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే కుక్కర్ పెట్టేశాను. మళ్ళీ నేను ఒక 1/2 కేజీకి పైన తీసుకున్నాను కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువగానే వేసేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. మనం ఇందాక కట్ చేసి పెట్టాం కదా ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు పోపులో వేసేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి, 1 స్పూన్ వరకు. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న, అంటే ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, ఆలు వేసేసుకోవాలి. ఒకసారి ఆలు మొత్తం మంచిగా కలిపేసుకోవాలి.
ఆలు గ్రేవీ లాగా చేయాలంటే మాత్రం కుక్కర్లో చేస్తేనే బాగుంటుంది. అలాగే 1 స్పూన్ వరకు అయితే కారం వేస్తున్నాను. వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే పూరీ చేసేటప్పుడే నేను గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసాను. చూడండి, ఇలా మొత్తం అన్నీ కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మంట సిమ్లో పెట్టేసేయాలి. అలాగే ఒక టమాటా కొద్దిగా కొత్తిమీర తీసేసుకొని వేసేస్తున్నాను. టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మీ ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ ఏం చేశారో కామెంట్ చేయండి. మా ఇంట్లో ఈవినింగ్ ఉంటుందనుకుంటా చికెన్. మార్నింగ్ అయితే ఆలు ఇంకా పూరి చేశాను. చూడండి, పూరి పిండి అయితే కలిపేసి పెట్టాను. స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేశాను. ఆయిల్ అయితే ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. దాంట్లో ఆయిల్ అయిపోయింది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిపోవాలి. ఎందుకంటే నార్మల్గా అయితే మనకు పూరీలు అనేవి మంచిగా పొంగవు, అలాగే ఎక్కువగా ఆయిల్ పీల్ చేసుకుంటాయి. అందుకని ఆయిల్ అనేది మంచిగా హీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. చూడండి, పూరీ అయితే చేసేసి వేసాను ఆయిల్లో. పూరీ చూడండి ఎలా పొంగుతుందో. అలా అయితేనే మనకు ఆయిల్ వేడైనట్టు, లేదంటే ఆయిల్ పీల్చేసుకుంటుంది పూరీ మొత్తం కూడా. చూడండి, కంప్లీట్ అయితే అయిపోయాయి. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జీరా రైస్ చేశాను ఈరోజైతే. అలాగే ఆలూ ఫ్రై గ్రేవీ లాగా బాగుంటుంది. ఇలా కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.